గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. ఈరోజు పేపర్‌లోని హైలైట్ చూద్దాం. ముందుగా వెలుగు పేపర్‌తో స్టార్ట్ చేద్దాం. దేవ్‌జీ సరెండర్, సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డితో పాటు మరో 16 మంది మావోయిస్టులు కూడా. సో, కర్రెగుట్టలో కూంబింగ్, ఆపరేషన్ కగార్ కేంద్రం సక్సెస్ అవ్వడానికి ఇంకొన్ని రోజులే. సో, అందుకనే మావోళ్ళు కూడా లొంగుబాటు కంటిన్యూ అవుతుంది. సో, ఈ కేంద్ర కమిటీ సభ్యుల సంబంధించి విపరీతమైన ఒత్తిడి కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. సో, అందుకనే కేంద్ర కమిటీ మెంబర్‌లందరూ గూడా సరెండర్ అయ్యే దిశగా ఆలోచనలు, సరెండర్ అవుతున్నారు గూడా. ఇయాల క్యాబినెట్ భేటీ, యాసంగి రైతు భరోసా నిధులు రిలీజ్‌కి గ్రీన్ సిగ్నల్ పడేనా? అంటూ ఒక క్వెషన్ మార్క్‌తో కూడా వెలుగు పేపర్ రాసింది. ఎందుకంటే రైతు భరోసా గురించి, యూరియా కష్టాలు, ఇక రైతుకి ఇన్నన్ని ఇబ్బందులు లేవు. అట్‌లీస్ట్ ఇవాళ కూర్చునే క్యాబినెట్ మీటింగ్‌తో అయినా రైతు సమస్యలకు కొంత వరకైనా చెక్ పడతాయా అన్న దిశగా ఒక క్వెషన్ మార్క్ పెడుతూ కూడా హైలైట్ చేసింది వెలుగు పేపర్. స్కీమ్‌లన్నిటికీ ఏఐ టెక్నాలజీ. సో, గతంలో ఒక ఏఐ సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళిన సందర్భంగా కేంద్రానికి ఒక విజ్ఞప్తి చేసిండ్రు. సో, ఏఐ సమిట్లు నిర్వహిస్తున్నారు. ఏఐని ప్రమోట్ చేస్తున్నారు. సో, ఇప్పటికే హైదరాబాద్ ఒక ఐటీ హబ్‌గుంది. తర్వాత భవిష్యత్తులో ఏఐకి ఒక వార్ రూమ్ అయ్యే అవకాశం గూడా ఉంటది. సో, ఆ దిశగా గూడా పనిజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో, అలా చెప్తూనే ఇంకోవైపు ఏఐ ప్రతి స్కీమ్‌లో కూడా స్కాములు బయట పెట్టాలన్నా, లేదంటే దొంగ అప్లికేషన్‌లు బయట పెట్టాలన్నా, ఫేక్ అప్లికేషన్స్ బయట పెట్టాలన్నా, సో, అందాల్సిన నిధులు గావచ్చు, స్కీములు గావచ్చు, ఏవైనా ప్రజల వరకు చేరాలన్నా ఏఐ తోటి ట్రాకింగ్ చేస్తే బావుంటదన్న ఆలోచనేమో. సో, అందుకనే ప్రాథమికంగా ఏఐని ఉపయోగించాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. 10 ఏళ్ళు పైసలున్నా ప్రాజెక్టులు ఎందుకు కట్టలేరు? అంటూ కూడా ఒక ప్రశ్నల వర్షం కురిపించిండ్రు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవా? అంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ రాసింది. వెల్ ఇక్కడ చూడండి. బీజేపీ నేతల హౌస్ అరెస్ట్, కామారెడ్డికి వెళ్తున్న లీడర్ల అడ్డగింత, పోలీసులు స్టేషన్‌లకు మళ్లింపు, తరలింపు. ఏందిది అసలకి కామారెడ్డి ఇష్యూ. వెంకటరమణారెడ్డి వర్సెస్ కాంగ్రెస్ ఒక కాలేజ్ సంబంధించిన భూ కబ్జా ఆరోపణ పరస్పరంగా ఇద్దరు సై అంటే సై అన్నారు. సవాలు విసురుకున్నారు. చర్చలకు సిద్ధమన్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్యల చర్చలు కాస్త గిర్రెడ్డి మహేందర్ రెడ్డి కారు బోల్తా చేసి నుజ్జు చేసే పరిస్థితికొచ్చింది. బీజేపీలో అక్కడ కార్యకర్తలను అండ్ కాంగ్రెస్ కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు తంటాలు పడ్డ పరిస్థితి కనిపించింది. సో, ఆ రోజు ఆ రాజకీయ పొలిటికల్ డ్రామా అక్కడితో ముగుస్తుంది అనంటే అది బీజేపీ ఆఫీస్ వరకు పాకింది. సో, మళ్ళీ చెలో కామారెడ్డి పిలుపునివ్వడం అంటే ముగిసిన రచ్చని మళ్ళీ మొదలుపెట్టే కార్యక్రమం ఇవన్నీ. సో, ప్రజల సమస్యలు, లేదంటే అక్కడుండే ఇబ్బందులు, ఆ ఇబ్బందులని సర్కార్ వరకు చేర్చే పని, లేదంటే ఆ నిరసన కార్యక్రమాలు, అదేదో వీటిపైన కాన్సంట్రేట్ చేస్తే బావుండేమో. ఒకరిపైన ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం, ఒకరికొకరు సవాల్ విసుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం ఇవే సరిపోతున్నాయి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి తెలుసా అది? ఇంద్రమ్మ ఇల్లు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఉగాదిలోపు జీహెచ్ఎంసీలో ఇంద్రమ్మ ఇళ్ళకి సిద్ధమైతున్నారు పంపిణీకి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మంజూరు. 18,000 మందికి సొంత జాగా ఉన్నట్టు అప్లికేషన్‌లు వెల్లడి. వారం పాటు అప్లికేషన్‌ని రీవెరిఫికేషన్ చేస్తారు. మరో 28,000 మందికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు. సో, చాలా రోజుల నుంచి అనేకంటే కూడా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్‌రూమ్ ఎప్పుడు ఇస్తదా అని ఎదురు చూసి అప్లికేషన్స్ పెట్టుకొని యాస్టకొచ్చి ఉన్నవాళ్ళు కొంతమందైతే అట్‌లీస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతైనా మాకు సొంతిళ్లలో గృహప్రవేశం చేసుకునే అవకాశం కల్పిస్తదని ఎదురు చూస్తున్న వాళ్ళు ఇంకొందరు. సో, అట్లా ఎదురు చూస్తున్న వాళ్ళందరూ గూడా ఉగాది లోపే. ఎందుకు తెలుసా? జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి హైదరాబాద్‌ల. సో, అందుకనే ఆ ఎన్నికల లోపు ఈ ఇండ్ల ప్రక్రియ అండ్ ఎవరైతే జాగాలు ఉంటే, స్థలాలు ఉండుంటాయో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం. సో, ఈ 2 స్కీమ్‌లు పక్కాగా ఇంప్లిమెంట్ జేయడానికి గట్టి స్కెచ్ అండ్ ప్లాన్‌తో ప్రభుత్వం ముందుకు రాబోతుంది. సో, అందుకనే 18,000 మంది అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా అవకాశం అవకాశం ఇయ్యబోతుంది. 28,000 డబుల్ బెడ్‌రూమ్ సంబంధించిన ఇండ్ల అప్లికేషన్ గూడా రీవెరిఫికేషన్ చేయబోతుండ్రనమాట. ఏఏ సమ్మిట్ ప్రపంచానికి టర్నింగ్ పాయింట్ అవ్వాలి అంటూ కూడా ప్రధాని మాట్లాడిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేసిండ్రు. భారత్, అమెరికా ట్రేడ్ డీల్ మీటింగ్ వాయిదా పడింది. అండ్ గ్రేటర్ గల్లీలో చెత్త లొల్లి. ఎందుకంటే, ఎక్కడ జూషినా చెత్తమయంగా మారిపోయింది. గల్లీలలా ఇంకా ఘోరమైన పరిస్థితి. ఒక పక్క వాతావరణం ఎప్పుడు ఎట్లుంటుందో తెలుస్తలేదు. ఇంకోవైపు చెత్తతోటి దోమలు, ఈగలు కంపు కొడుతున్నాయి గల్లీలు. క్లీన్ జేసే వాళ్ళ రాక నానా
ఇబ్బందులు పడుతున్నారు. అట్‌లీస్ట్ మొన్న ఒక సమావేశం నిర్వహించడం అండ్ గల్లీలలో చెత్త ఎక్కడ కనిపించినా, రోడ్డు పైన ఎక్కడ చెత్త కనిపించినా వాళ్ళపైన సీరియస్ యాక్షన్ ఉంటది అని ముఖ్యమంత్రి చేసిన వార్నింగ్ ఇంకా ఫలించలేదు. అట్‌లీస్ట్ ఈ ఎన్నికల సమయంలో ఆ పారిశుద్ధ కార్యక్రమాలైనా నిర్వహించాలని మనం కూడా కోరుకుందాం. సో, నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ హైలైట్స్ ఏంటనేది చూద్దాం. కేరళలో ఎన్నికలు 1000 కోట్లు. సర్దుబాటు బాధ్యత భుజాన వేసుకున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు. సో, ఎన్నికలు ఎక్కడున్నా గానీ తెలంగాణ నుంచే మూటలు అందిస్తుంటారు. ఆయా రాష్ట్రాలకి, ఆయా ప్రాంతాలకంటూ ప్రతిపక్షాలు ఎప్పుడు గూడా నేరుగానే కామెంట్ చేస్తుంటారు. సో, వాటిని హైలైట్స్ చేస్తూ రాసింది నమస్తే తెలంగాణ. అండ్ ఆర్టీసీ అపాయింట్‌మెంట్ డే ఇంకెప్పుడు? సో, ఆర్టీసీకి సంబంధించిన అపాయింట్‌మెంట్ డే. పాపం ఆర్టీసీ మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు చెయ్యని నిరసన కార్యక్రమం లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం జేయాలి అండ్ మాకు ఆర్డర్‌లియ్యాలి అనంటూ నెలల పాటు వాళ్ళు దీక్షలు జేషిర్రు. నెలల పాటు నిరసన వ్యక్తం జేషిర్రు. ఆఖరికి గత ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ ఒప్పుకున్న పరిస్థితి. కానీ ఆఖరికి వచ్చేసరికి ఎన్నికల కోడ్ అడ్డు. సో, అడ్డైన ఎన్నికల కోడ్ ఇప్పటి వరకు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చింది 2.5 సంవత్సరాలయింది గానీ, ఆర్టీసీ ఉద్యోగుల అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లు మాత్రం వాళ్ళకి అందని పరిస్థితి. సో, అదే వార్తను హైలైట్ చేస్తూ రాసింది నమస్తే తెలంగాణ. మిస్టర్ ట్రంప్ ఇదేం పాలన? 71% మంది ఇండో అమెరికన్లు ఆయనపై వ్యతిరేకత, మతం, రంగు పేరుతో వివక్ష ఎదుర్కొంటున్నామని ఆవేదన. సో, ట్రంప్ చేసే గలీజ్ పనులు ఏంది తెలుసా? టారిఫ్‌లు పెంచడం అండ్ ఉన్న చోట ఆయన ఉనికి ఎప్పుడట్లా కాపాడుకోవాలి అండ్ అక్కడ మీడియాలో హైలైట్ కావాలి. ప్రజలు ఎప్పుడు ఆయన గురించి చర్చించుకోవాలని అనుకుంటారేమో. కానీ చర్చించుకోవడం ఏదో మంచి విషయాలపైన కాదు. ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందికర పరిస్థితిలోనే ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విదేశీయాలు భారత్‌తో పాటు మిగతా విదేశీయులు గూడా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. సో, అదే వార్త హైలైట్ చేస్తూ రాసిండ్రు. ఉద్యోగం ఇప్పిస్తామని లైంగిక దాడి. మాజీ మేయర్‌పై కేసు. సో, ముంబైలో జరిగింది ఈ ఘటన. సో, అందుకనే అది హైలైట్ చేస్తూ రాసుకొచ్చింది నమస్తే తెలంగాణ. షిరిడీ గుడి వద్ద దొంగల కలకలం. సో, ఈ ముఠా కోసం చాలా నెలల నుంచి గాలిస్తున్నారు ఏపీ ప్రభుత్వం. ఎట్టకేలకు వీళ్ళని పట్టుకున్నారు. సో, వీళ్ళ ప్రత్యేకత ఏంది అనంటే, ఒక ఫ్యామిలీ మొత్తం దొంగల ముఠ. ఈ దొంగల ముఠ షిరిడీకొచ్చే భక్తులను లూటీ చేసే పనిలోనే పడతది. అండ్ వచ్చే భక్తులు లూటీ చేసిన తర్వాత, అరే! ఈ రంగు చీర కట్టుకున్నారు, ఆ రంగు షర్ట్ ఏసుకున్నారు, ఈ పిల్లాడు ఇట్లా ఉన్నాడు అనేది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారుగా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అండ్ వాళ్ళని కన్‌ఫ్యూజ్ జేసేటట్టు వెంటనే బట్టలు మార్చుకుంటూ మరి దొంగతనాలు చేస్తున్నారట. సో, ఈ దొంగలను ఎట్టకేలకు పట్టుకున్నారు. అందులో ఒకరు అయితే సీసీ కెమెరాలు గూడా షిరిడీలో గాలిస్తున్నారు. సో, అదే న్యూస్‌ని హైలైట్ చేస్తూ రాసింది నమస్తే తెలంగాణ. ప్రేయసి ప్రైవేట్ పార్టీలకు నిప్పు అండ్ బాలికపై టీచర్లు గ్యాంగ్ రేప్ అండ్ ప్యూన్ కూడా పాల్పడిండు. 6 నెలలు. సో, ఇది ఎక్కడ జరిగిందంటే గూర్గాంలో 2 క్రైమ్స్ జరిగినాయి. ఈ 2 గూడా చాలా బాధాకరం. ఒకటేమో ప్రియురాలికి సంబంధించిన ప్రైవేట్ పార్ట్‌లల్లో అగ్గి పెట్టిండంట. బాలిక పైన టీచర్ గ్యాంగ్ రేప్. అది ఎక్కడనో గాదు ప్రైవేట్ స్కూల్‌కి సంబంధించి. సో, ఆ న్యూస్‌ని హైలైట్ చేస్తూ రాసిండ్రు. ఆయన మనసు బంగారమే. నగర నీటి సరఫరాకు 21 కేజీల పసిడి విరాళం. దాతృత్వాన్ని చాటుకున్న జపాన్ అజ్ఞాతవాసి. సో, ఇక్కడ ఈ అజ్ఞాతవాసి ఎవరో గాని ఈయననందరూ గూడా అప్రిషియేట్ జేస్తున్నారు. ఆల్రెడీ బంగారం లక్షల్లో పలుకుతుంది. అది ఏ దేశమైనా సరే బంగారం ది కాస్ట్‌లియెస్ట్ ప్రీషియస్ మెటల్‌గా మారుతున్న సందర్భంలో అక్కడుండే నీటి సమస్యలు ఎదుర్కొంటుంటే కొత్త పైప్‌లైన్ మార్చాలి అండ్ ప్రజల నుంచి విజ్ఞప్తులొస్తుంటే ఆయా శాఖలు మారుస్తాం, నిధులు గావాలి అండ్ దాన్ని పోస్ట్‌పోన్ జేసుకుంటూ పోతుంటే అక్కడుండే ప్రజల ఇబ్బందులు చూడలేక ఆయన అజ్ఞాతవాసిగా వచ్చి ఆ శాఖకి విరాళంగా ఇచ్చిండ్రు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం. ఇక ఈడ మనోళ్ళు లేదంటే చాలా మనం సోషల్ మీడియాలో ఇట్లా చూస్తుంటే కనిపిస్తుంటది. ఏదో ఒక సందర్భంలా పులిహోర ప్యాకెట్ ఒక్క పులిహోర ప్యాకెట్ ఉంటది. తీసుకునేటోళ్ళు ఒకరుంటారు. కానీ పంచేటోళ్ళు నలుగురుంటారు. ఇక హాస్పిటల్‌లకు పోతారు. వాళ్ళే ఆ రోజు మొత్తం హాస్పిటల్‌ని ఉద్ధరించేటట్టు, ఉన్న పేషెంట్స్ అందరికి గూడా భోజనం పెట్టినట్టు, ఒక యాపిల్ పండు చేతిలో పెడతారు. నలుగురు ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లలోనో, లేదంటే ఇన్‌స్టా‌లనో, ఎక్స్‌లనో పోస్ట్ చేసుకుంటారు. కానీ కోట్ల రూపాయల నిధులిచ్చి కూడా అట్‌లీస్ట్ ఆయన పేరు గూడా ఎవ్వరికీ చెప్పొద్దు. నేను ఇచ్చే సహాయం ప్రజలకి
అజ్ఞాతవాసిగానే తెలవాలి. అండ్ మీకు మాత్రమే తెలవాలి అని ఒక కండిషన్ పెట్టి మరీ ఇచ్చిండ్రంట. సో, అదే వార్తని 'నమస్తే తెలంగాణ' హైలైట్ చేస్తూ రాసింది. అండ్ ఇక్కడ మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఏందో గాని, పాపం వాళ్ళ కంటి మీద నిద్ర లేకుండా ఉంది. పోనీ వాళ్ళు బఫర్‌లో ఉన్నారా అంటే లేరు. అండ్ దాంతో పాటు వాళ్ళు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నారా అంటే లేరు. సో, ముందు వీళ్ళు మీరు బఫర్‌లో ఉన్నారు, ఎఫ్‌టీఎల్‌లో ఉన్నారు అంటూ బెదిరించారు. తర్వాత హైడ్రా చాలా క్లీన్ చిట్ ఏందంటే వీళ్ళకి సంబంధించిన ఏ ఒక్క అపార్ట్మెంట్ కూడా బఫర్‌లో లేదు. అండ్ దాంతో పాటు ఎఫ్‌టీఎల్ ల్యాండ్‌లో లేదు అని చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం కూల్ అయ్యిండ్రు. ఇక ప్రభుత్వం మా జోలికి రాదు, మా ఇల్లులు అడగదని. 1, 2 కాదు 450 ఫ్లాట్లు. 450 ఫ్లాట్లల్ల 6,300కి సంబంధించిన మనుషులు. ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి అక్కడ? ఈ కుటుంబాలన్నిటిని కూడా రోడ్డునేసే పరిస్థితి. ఆడ పోతే 10 రోజుల నుంచి చిన్న చిన్న పిల్లలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్‌కి ప్రశ్నిస్తున్నారు. గాంధీజీ మా ఇల్లేమన్నా మిమ్మల్ని కూల్చేయమని అడిగిండ్రా సార్? చెప్పండి సీఎం సార్ అంటూ. ఆ పిల్లల ప్రశ్నలు వింటుంటే షాక్ అయితున్నారు వచ్చిన అధికారులే. అట్లాంటి సిట్యుయేషన్. అండ్ కేవలం పిల్లల గురించే కాదు. అందరూ కూడా మాక్సిమం ఈ 450 ఫ్లాట్‌లున్నాయి కదా! ఆ 450 ఫ్లాట్‌లలో దాదాపు 150కి పైగా ఫ్లాట్‌లలో రిటైర్డ్ అయిన వృద్ధులుండే పరిస్థితి. సీనియర్ సిటిజన్స్ ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు ఎక్కడో యూఎస్‌లో, ఆస్ట్రేలియాలో సెటిల్ అయితున్నారు. అండ్ వాళ్ళ పరిధిలో లేరు. వాళ్ళకి సంబంధించిన మంచి చెడు అరుచుకునే పరిస్థితి లేదు. కొంతమంది కేర్ టేకర్‌లను పెట్టుకొని ఉన్నారు. ఈ సందర్భంగా ఆ సొంత ఇల్లు, ఆ నీడను కూడా వీళ్ళు కోల్పోతే ఆ వృద్ధుల పరిస్థితి ఏంది? సో, ఇవన్నీ గూడానే. సో, ఆ పార్క్ రిజ్ అపార్ట్‌మెంట్ సంబంధించిన ఒక కార్యక్రమం అండ్ వాళ్ళకి భరోసా ఇయ్యడానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వెళ్ళిండ్రు. జనం కండ్లు, చెవులు మూసి రియల్ ఎస్టేట్ దోపిడీ చేస్తారా అంటూ. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ మేమియ్యం అని నెత్తి నోరు మొత్తుకొని మరి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అండ్ వాళ్ళు ఇంకొక ఆరోపణ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ కోట్ల విలువ చేస్తుంది అండ్ ప్రైమ్ లొకేషన్ అయింది. అందుకనే మా ల్యాండ్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అంటూ కూడా అక్కడ కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో, అదే వార్తని హైలైట్ చేస్తూ రాశారనమాట ఇక్కడ. రైతు పక్షాన పోరాడితే కేసులు పెడతారా? అంటూ కూడా రాజ్‌భవన్‌కి వెళ్తున్న సందర్భంలో నిన్న రైతు భరోసా సంబంధించి కావచ్చు, అండ్ రైతులకు సంబంధించి వాటిపైన పోరాడితే మా పైన ఇట్లా కేసులు పెడతారంటూ కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రకాష్ ఫైర్ అయిన పరిస్థితితో కూడా అదొకటి న్యూస్ హైలైట్ చేస్తూ రాసిండ్రు. డన్. రైతు భరోసా కోసం ఒక పక్క బీఆర్ఎస్ ఆందోళన, ఇంకో పక్క మాజీ మంత్రుల ఆందోళన, ప్రెజెంట్ ఎమ్మెల్యేల ఆందోళన. అండ్ వీళ్ళ ఆందోళన ఒకవైపు ఉంటే, ఇంకోవైపు మనం చూస్తుంటే యాసంగి పంట కోతకొచ్చింది. ఆ పంట దగ్గర నిలబడి మరి ఎక్కడ ఇది అనంటే ఆదిలాబాద్ జిల్లాల. రైతుల గురించి ఇలా మనం మాట్లాడుకోవాలి. ఆదిలాబాద్ జిల్లాల ఇగో పట్టా పాస్‌బుక్‌లు, ఫోన్‌లు. ఒక చేతిలో పట్టా పాస్‌బుక్కు, ఇంకో చేతిలో ఫోన్‌లు పట్టుకొని నిరసనలు వ్యక్తం చేస్తుర్రు రైతులు. అంటే వాళ్ళు ఎంత అడిగి విజ్ఞప్తి చేసి ఎంత విసుగొస్తే వాళ్ళు ఆ నిరసన కార్యక్రమం జేషుంటారు. అండ్ ఆ నిరసన గూడా వినూత్నంగా జేసిన పరిస్థితి. ఒక పక్కనేమో పాస్‌బుక్‌లు. ఎందుకంటే మళ్ళీ మీరు రైతులు గాదు, మీరు ఫేక్ రైతులు, పెయిడ్ ఆర్టిస్ట్‌లని ఎక్కడ వాళ్ళపైన అపవాదొస్తదని, లేదు మేము నిజమైన రైతులే అని నిరూపించుకోవడానికి ఒక పట్టా పాస్‌బుక్కు, ఇంకో పక్క చేతిలో ఫోను పట్టుకొని రైతు భరోసా పరిస్థితేంది? యాసంగి పంట మాకు చేతికొచ్చింది. వాటి పరిస్థితేంది? యూరియా కష్టాలు మాకు తీరుస్తారా? లేరా? అంటూ సెల్ఫీ వీడియోలు తీసి ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీకి, రాష్ట్రంలో ఉండే గవర్నర్‌కి సోషల్ మీడియా త్రూ పోస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆదిలాబాద్ ఇట్లా జరిగింది గదా! చెన్నూరులో ఇప్పుడు ఆల్రెడీ మామిడి కాయ చెట్టు పైకొచ్చింది. కానీ ఇంకొక కొన్ని పంటల దగ్గర కాస్త లేటేషన్ దగ్గర ఇంకా పూతొస్తుంది. పూత దశలో ఉంది. కానీ చెన్నూరులో ఒక రైతు మనస్తాపానికి గురైండంట. ఇంకా నా చెట్టుకు పూతొస్తలేదు. దీనిపైనే నేనెన్నో ఆశలు పెట్టుకున్నా. ఈసారి కొంతైనా అప్పుల భారం నుంచి నేను సేవ్ అయితా అని ఆలోచించినా గానీ ఇంకా పూతొస్తలేదు. పూతొచ్చినా గూడా రాలిపోతుంది అన్న ఆందోళనతోటి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలాంటి భరోసా నాకు లేదు అని జెప్పి. ఇది ఇట్లా ఉంటే, ఇంకొక ముచ్చట చెప్తా. ఇది ఎక్కడ జరిగిందంటే మహబూబాబాద్‌లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట చేతికొచ్చే దగ్గర సరైన రేటు రాక రైతేం జేషిండు తెలుసా? ఆ పంటకి చారణకిస్తవా? ఆటనకిస్తవా?
ఎంతకిస్తావు అని దళారులు యేసే ప్రశ్నలకి విసిగిపోయి నిరసన కార్యక్రమం జేసిండు. నిరసన అంటే మనకి రోడ్ పైన టమాటాలేసుడు, రోడ్ పైన కూర్చొని ధర్నాలు చేసుడు, ఇవన్నీ చేసే రైతులు జూసినాం. కాకపోతే ఈ రైతన్నలకి పంట మీద ఎంత ప్రేముందంటే, కన్న బిడ్డలాగా పెంచుకున్న పంట చేతికొచ్చిన తర్వాత అది అమ్ముడు బోక, దానిపైన పెట్టిన పెట్టుబడి రాక, ఆళ్ళని ఈళ్ళని అప్పులు తెచ్చిపెట్టి వాళ్ళకి వడ్డీలు కట్టలేక, ఇంత టెన్షన్‌లో ఉండి కూడా దళారుల చేతుల దగా పడలేక, చారణకి, ఆటనకి కిలో అమ్ముకోలేక, అక్కడ దగ్గరలో ఉండే మార్కెట్‌కెళ్ళిండ్రు. ఏది వారాంతపు వీక్లీ మార్కెట్స్ ఉంటాయి గదా! సంతలు. సో, వాటికి దగ్గరికెళ్ళి అక్కడ టమాటాలన్నీ గూడా అక్కడుండే మార్కెట్‌కొచ్చిన ప్రజలకు ఉచితంగా పంచిపెట్టిర్రు. ఇవి తొక్కి పడేస్తే నష్టం కలుగుతది. అండ్ అది బాధ మేము భరించలేము. పోనీ వీటిని మళ్ళీ అట్లనే మా ఊరికి తీసుకుపోదాము అంటే ఛార్జీలు పెట్టుకోని పరిస్థితిలో ఉన్నాం. బస్ ఎక్కి ఊరికి పోతే సరిపోతది. మళ్ళీ తెచ్చిన టమాటాలు వెనక్కి తీసుకోవాలి అంటే అది ఖర్చుతో కూడుకున్న పని. సరే అని కింద పడేద్దామన్నా మనసొప్పుతలేదు అని అక్కడుండే ప్రజలకి టమాటాలు ఉచితంగా పంపిణీ చేషిర్రు. ఉచితంగా పంపిణీ చేసే పరిస్థితి. ఈ సందర్భంలో మాట్లాడుతున్న రైతన్నలు ఏమన్నారంటే, ప్రభుత్వం సంబంధించిన భరోసా లేదు, రుణమాఫీ లేదు. ఏం జేయాలని తోచని పరిస్థితిలో రైతులు అప్పుల పాలైతున్నాం. పండించిన పంటకి ఆఖరిగా గిట్టుబాటు ధర గూడా లేని పరిస్థితి. అందుకని ఇట్లా పంచిపెట్టి మా నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. సో, ఇది రైతుల సమస్యల గురించి నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తూ రాసిన వార్త మనకు గనిపిస్తుంది. ఇట్లా రాష్ట్రం మొత్తం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే సాక్షిలోని పేపర్ హైలైట్స్ ఏం రాసింది అనేది మనం చూద్దాం. కాళేశ్వరం వదిలేయం. వాడుకలోకి తెస్తాం. ఇది చాలా గుడ్ న్యూస్ రైతులకి. ఎందుకంటే కాళేశ్వరం వల్ల వందల ఎకరాల తడి అండ్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ గూడా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత తెలంగాణలో 1,00,000కి పైగా ఎకరాల్లో సాగు పెరిగింది అనేది గూడా చెప్పిన పరిస్థితి. ఆ సర్వే రిపోర్ట్‌లో తెలంగాణ గురించి ప్రస్తావించి. సో, ఇంకా కాళేశ్వరం వాడుకలోకి తెస్తే నెక్స్ట్ ఎప్పుడైతే ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఉంటదో అప్పుడు ఇంకా తెలంగాణ ప్రోగ్రెస్ సంబంధించి ఆ రిపోర్ట్‌లో ఉండే అవకాశం ఉంటదనమాట. సో, దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ లొంగిపోయిన దేవ్‌జీ. రాజిరెడ్డి సహా 16 మంది కలిసి ఆయుధాలు వీడిన మావో అగ్రనేతలు అంటూ కూడా హైలైట్ జేషిండ్రు. నేడు ముఖ్యమంత్రి వర్గం భేటీ, బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఖరారు, మెట్రో టేక్ ఓవర్‌పై కీలక నిర్ణయం. అండ్ దాంతో పాటు యాసంగికి సంబంధించిన పంట సాయం పైన గూడా ఇక్కడ మాట్లాడే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని పేపర్‌లు ఇవాళ హైలైట్ జేసినాయి. ఉద్రిక్తంగా చలో కామారెడ్డి. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! ఇద్దరి మధ్యల వివాదం, సవాళ్ళు కాస్త రాష్ట్రాన్నంతా గూడా నిరసనలతో నిండిపోయింది నిన్న. లడ్డూపై బాబు సర్కార్ ఏకసభ్య కమిటీ నేడు సుప్రీంలో విచారణ. సో, ఈ లడ్డూ విచారణకు సంబంధించి ఏందో గాని సోషల్ మీడియాలో విపరీతమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అండ్ దాంతో పాటు హ్మ్, అసలు లడ్డూ గురించి ఏపీలో లడ్డూ కల్తీ జరిగింది తిరుపతిలో అన్నారు. కానీ ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ సంబంధించిన ఒక ప్రొఫెసర్‌కి ఒక బెదిరింపు కాల్‌లొస్తున్నాయి. గతంలో లడ్డూ గురించి మాట్లాడిన్రు. అండ్ ఇప్పుడు లడ్డూ గురించి మీరు మాట్లాడతలే. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడాలి. లడ్డూలో కల్తీ జరిగిందని జెప్పాలి. జంతువుల కొవ్వు కలిసిందని జెప్పాలి. బాత్రూమ్ క్లీనర్స్, కెమికల్స్ కలిపిన్రని జెప్పాలి. ఇట్లాంటివన్నీ మీరు జెప్పాలి. చెప్పకపోతే మీ సంగతి జూస్తామంటూ బెదిరింపు కాల్‌లొచ్చినాయి. బెదిరింపు కాల్‌లొస్తే ఒకరోజు జూషిండు, 2 రోజులు జూషిండు. రోజుకి 33 కాల్సొస్తే విసిగిపోయిన ఆయన మంత్రిగా ఉండే లోకేష్‌కి, హోంమంత్రిగా ఉండే అనిత గారికి. ఇద్దరికి గూడా ఆయన వాట్సాప్‌లో ఆడియోసు అండ్ ఆయన పరిస్థితి ఏందో అని టెక్స్ట్ జేసి పంపించారు. మేము జూసుకుంటామని భరోసా ఇచ్చిర్రు. అయినా బెదిరింపు కాల్లు ఆగలేవు. సరే నిజంగానే లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అని తేల్చాల్సింది ఏసిన కమిటీలు. లేదంటే కోర్టు. కానీ మిగతా ప్రాపగండా ఎందుకు జేయాల్సొస్తుంది? చెయ్యమని ఎందుకు కొంతమందిని బలవంతంగా బెదిరిస్తున్నారు? అనేది ఇక్కడ ఆలోచించాలి. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో గూడా తెలంగాణలో ట్రోల్ అయితున్న సిట్యుయేషన్ మనకు గనిపిస్తుంది. సో, లడ్డుకు సంబంధించిన విచారణ జరగబోతుంది అంటూ కూడా న్యూస్ హైలైట్ చేస్తూ రాశారు. సో, ఇది సాక్షిలో ఉండే హైలైట్స్. దిశ హైలైట్స్ ఏంటో చూద్దాం.
దేవ్జీ మల్లారాజిరెడ్డి లొంగిబాటు మావోలకు సంబంధించిన న్యూసే హైలైట్ చేస్తూ రాసిండ్రు. తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేతల సరెండర్ అయినట్లు లీకులు. కానీ అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించలేరు. అధికారికంగా ప్రకటించకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఒక పక్క కేంద్రం ఒత్తిడి, ఆపరేషన్ కగార్‌లో మావోయిస్టులు లొంగిపోవాలి. అప్పుడే మీ ప్రాణాలు దక్కుతాయని. అగ్రనేతలు లొంగిపోతుంటే వాళ్ళు లొంగిపోయారనే సమాచారం ఇవ్వకపోతే మళ్ళీ ఎన్‌కౌంటర్‌లో చంపేశాము అనే వార్తలు వినే అవకాశం ఉంటదా? గతంలో హిడ్మా విషయంలో ఎట్లా అయితే జరిగిందో, సో అదే మళ్ళీ వార్త ఎక్కడ వినాల్సొస్తదని కుటుంబ సభ్యులు ఆందోళనతో మీడియాకి ప్రెస్ మీట్లు పెట్టి అండ్ సోషల్ మీడియా త్రూ వైరల్ చేస్తున్నారు. పలానా అగ్రనేతగా పలానా సమయం నుంచి పలానా సమయం దగ్గర పనిచేసిర్రు. ఆయన ఇప్పుడు లొంగిపోయిండు అని. కానీ అధికారికంగా ఎక్కడ కూడా పోలీసుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లేకపోవడమే ఆందోళనకరంగా భావిస్తున్నాయి లెఫ్ట్ పార్టీలు గూడా. తెలంగాణలో జమిలి 2029లో ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు అంటూ గూడా రాబోయే ఎన్నికలకు సంబంధించిన ఒక న్యూస్‌ని హైలైట్ చేస్తూ కూడా ఇక్కడ దిశ పేపర్ రాసిండ్రు. గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం. గోదావరి జలాలపైన చర్చ పెట్టాలి అండ్ దాని గురించి మేము మాట్లాడతాం అండ్ ఎట్లా ఇక్కడ నీళ్ళు ఆంధ్రాకెళ్తున్నాయో వాటిపైన చర్చించాలి అంటూ కూడా ప్రతిపక్షాలు చేసిన సవాల్‌ని స్వీకరిస్తున్న పరిస్థితి మనకి దిశ పేపర్ హైలైట్ చేస్తూ రాసింది. భారీ ఉగ్రకుట్న భగ్నం చేశారు పోలీసులు. దానికి సంబంధించిన ఒక న్యూస్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. సో మొన్నటి వరకు ధరణి స్కామ్ అన్నారు. తర్వాత గిఫ్ట్ డీడ్‌లు మాయం అంటూ కూడా భూభారతి వారం రోజులుగా నిలిచిపోయిన అప్లికేషన్స్ అంటూ కూడా ఒక వార్తని హైలైట్ చేశారు. సాంకేతిక లోపమా? లేదంటే కావాలనే అధికారులు ఆ వెబ్‌సైట్‌ని ఆపేసి ఇబ్బందులు పెడుతున్నారా? అనే పాయింట్స్ కూడా కింద మెన్షన్ చేస్తూ హైలైట్ చేసిండ్రు. నేడు రాష్ట్ర క్యాబినెట్ భేటీ. సో, ఈ రాష్ట్ర క్యాబినెట్ భేటీ పైన చాలా ఆశలున్నాయి. ఒక పక్క ఎన్నికలతో పాటు, ఇంకో పక్క రైతుల సమస్యలు గావచ్చు, మిగతా ఇష్యూస్ క్యాబినెట్‌లో రావాలని గూడా కొన్ని ఇష్యూస్ మాట్లాడాలి అంటూ కూడా హైలైట్ జేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇది ఇవాళ పేపర్ అప్డేట్స్. మళ్ళీ రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.